నీకు మంచి హ్యాపీ న్యూస్. చెప్పండి ఏంటి? నీకు 4000 చీర ఇద్దాం అనుకున్నా. అబ్బా ఓకే డన్. కాకపోతే ఒక 4 క్వశ్చన్లు అడుగు. మళ్ళీ ఇదేం ట్విస్ట్? అంతే కదా. ఆ 4 కరెక్ట్ చెప్తే 4000 చీర. ఓకే. అందులో ఒకటి పోయినా కూడా క్యాన్సల్ మొత్తం. ఓకే డన్. నువ్వు ఓడిపోయినావు అనుకో 4 నెలల వరకు నన్ను చీర అడగదు మళ్ళా. ఓకే. ఓకేనా? డన్. ఫస్ట్ క్వశ్చన్. గోదావరి వాళ్ళ అమ్మకి 3 పిల్లలు. ఒకరు గంగా, ఒకరు యమున, మూడో వాళ్ళు ఎవరు? కావేరి. అబ్బా నిరూపించుకున్నావు అబ్బా నువ్వు. గోదావరి. గోదావరి వాళ్ళ అమ్మకను గోదావరి. ఓ వెరీ గుడ్. రెండో క్వశ్చన్. టైర్ లేని వెహికల్ ఏంటిది? రిటైర్. రిటైరా? రిటైర్ అంటే అబ్బా ఉందే నీకు ఇది కొంచెం. థర్డ్ క్వశ్చన్. తాగలేని పాలు ఏంటిది? మూడోది. ఇది చెప్పలేను నీ వల్ల. తాగలేని పాలు కోపాలు. పాపాలు పాపాలు పాపాలు. అబ్బా బాగానే ఉంది టాలెంట్. లాస్ట్ క్వశ్చన్ ఇది నీ వల్ల కాదు ఇక. ఇది కొంచెం టఫ్. భార్య లేని పతి ఎవరు? మంగపతి. మంగపతి ఏది కోటి సినిమా అనుకుంటున్నావా? ఈ కోటి సినిమాలో మంగపతికి వైఫ్ ఉంది. భార్య లేని పతి ఎవరు? ద్రౌపది. ద్రౌపది ఆడామనేనే అట్లా భార్య ఉండడు. కాకపోతే భార్య గురించి అంటారా? సరే నీ గురించి ఇస్తున్నా. నీ చీర గురించి. ఇది మన మెడిసిన్ రిలేటెడ్ ఉంటది. మెడికల్ రిలేటెడ్. హోమియోపతి. దగ్గర దాకా వచ్చినావు. హలోపతి. ఓ వెరీ గుడ్. యు వాన్. కంగ్రాట్స్. అబ్బా గరం గరం చాయ్ నేనే ప్రిపేర్ చేసి. ఎందుకు? టీ తాగితే నల్లగా అవుతారంట. అబ్బా రోజు మరి నా రక్తం తాగుతున్నా అలా ఎర్రగా మారినావా? కాలే కదా. సో ఏం కాదు కానీ పొట్టావు నల్లగా అవుతుందట. బాలు ఇంట్లో గ్రాసరీస్ అన్ని అయిపోయినాయి. షుగర్ లేదు, సాల్ట్ లేదు, రైస్ లేదు. అన్ని కొంచెం వెళ్ళి తీసుకురావా? ఎప్పుడు ఇది లేదు అది లేదు, ఎప్పుడు ఏదో లేదని అంటూ తప్పించి ఎప్పుడైనా ఉందని అన్నావు. అవునా? షుగర్ డబ్బా ఖాళీగా ఉంది. అమ్మ బాబాయ్. సాల్ట్ డబ్బా ఖాళీగా ఉంది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? రైస్ బ్యాగ్ ఖాళీగా ఉంది. చాలా ఇంకేమైనా చెప్పానా? వెళ్ళి తీసుకురా. మా ఫ్యామిలీలోకి అల్లుడిగా రావాలంటే పెట్టి పుట్టాలి. నా గురించి, మా నాన్న గురించి, మా ఫ్యామిలీ గురించి తెలియాలంటే నీకు మరో జన్మెత్తాలి నువ్వు. ఏంటి మళ్ళా జన్మలు కూడా మళ్ళీ నాకు ఇదే సంతత? వద్దు తల్లి వద్దు. అశ్విని చెప్పు. వెదర్ చాలా బాగుంది కదా? చాలా బాగుంది. నిన్నటి నుండి చాలా రెయిన్ వస్తుంది. అవును. క్లైమేట్ వెరీ కూల్ ఉంది. అవును చాలా బాగుంది. అవునా? ఇప్పుడు కొంచెం వేడి వేడి పకోడీ ఉంటే ఎంత బాగుంటుంది కదా? ఉల్లిగడ్డ పకోడీ చేయాలా? నీకు ఇష్టం కదా. ఆలు బజ్జీ చేయాలా? ఉందా? ఆలు ఉందా? లేదు ఫ్రిడ్జ్ లో మిర్చి కూడా ఉంది. మిర్చి బజ్జీ చేయాలా? వావ్ నాకు మిర్చి అయితే చాలా ఇష్టం. ఓకే చేస్తాను. ఒక్కటి తక్కువైంది. ఏంటో అది? వీటన్నిటితో కాంబినేషన్ తో చాయ్ ఉంటే చూడు చాలా బాగుంటుంది. చాయ్ చేయకుండా ఇలా ఇన్ని చేసి నీకు చాయ్ ఇష్టమైన చాయ్ చేయకుండా ఉంటానా? అశ్విని చెప్పు. కామెడీ ఏం చేయట్లే కదా? స్టార్ట్ చేసింది ఎవరు? ఇంట్లో పనే తీరట్లేదు రా దేవుడా అనంటే మిర్చి బజ్జీలు కావాలంటే మిర్చి బజ్జీలు. ఒక విషయం అడగాలనుకుంటున్నా. జెన్యూన్ గా నాకు ఆన్సర్ చేస్తారా మీరు? నేను ఎప్పుడు జెన్యూన్ గానే ఆన్సర్ చేస్తాను. అబద్ధాలకు చాలా దూరం ఉంటాను. చెప్పు. మీ పెళ్లికి ముందు ఎక్స్ గురించి నేను అడిగేది. పెళ్లికి ముందు ఎక్స్ గురించా? అంటే మీరు నాకు చెప్పారా మీకు ఎక్స్ ఉందని? మీకు ఎక్స్ ఉన్న విషయం నాకు తెలిసిపోయింది. ఎక్స్ గర్ల్ ఫ్రెండా? చెప్పినా కదా నేను నీకు. ఎప్పుడు ఏం చెప్పారు మీరు నాకు? నీకు ప్రతిసారి ఒక మాట చెప్పేటోని గుర్తుందా? ఏం మాట? ఫోన్ లో మర్చిపోయినావా? ఎప్పుడు అనేటోని రాణిలా చూసుకుంటా రాణిలా. అదే కదా నేను ఎప్పుడు రాణిలా చూసుకుంటా అనేవాడిని కదా. రాణి అంటే ఎవరు అనుకున్నావు? తనే నా ఎక్స్. ఎలా ఉన్నాను? చాలా బాగున్నా. బ్యూటిఫుల్. చూడకుండా కూడా చెప్తారా? చూసి చెప్పేది కూడా అదే కదా. మళ్ళీ చూడడం ఎందుకు దానికి? చూసి చెప్పొచ్చు కదా ఎలా ఉన్నాను. అదే చెప్తాను. బ్యూటిఫుల్. చాలు. ఏంటి బట్టలు కబోర్డ్ లో అసలు ప్లేసే సరిపోవట్లేదు. నువ్వు తగ్గవు, వేరే వాళ్ళకి ఇవ్వవు. నీకు పట్టినప్పుడు వేరే వాళ్ళకన్నా ఇయ్యొచ్చు కదా. ఏంటి అశ్విని నా బట్టల మీద పడ్డావేంటి ఇప్పుడు నువ్వు? అవి ఉండని
ఏమంటున్నావి ఇది వాళ్ళు నీకు పట్టట్లేదు కదా, పట్టనప్పుడు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళకైనా ఉపయోగపడతాయి కదా. ఇంట్లో ఇప్పుడు 5-6 ఏళ్ల నుంచి ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు, కబోర్డ్ లో ప్లేస్ కూడా సరిపోవట్లేదు, అన్ని కొత్త కొత్త డ్రెస్సెస్ ఉన్నాయి, ఎవరికైనా ఇస్తే వాళ్ళకైనా యూజ్ అవుతాయి కదా. అబ్బా అశ్విని, నేను తగ్గుతాను కదా, ఒక 1 month చూడు, నువ్వు 1 month లో తగ్గుతాను. అయినా అంత కొత్త కొత్త బట్టలు వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు చెప్పు? మళ్ళీ తగ్గినాక మళ్ళీ నేను కొత్త కనుక్కోవాలా? మీకేంది చీరలు ఇంతున్నా అంతే అలానే కట్టుకుంటారు, ఇంత లావైనా కూడా ఆ చీరలే వస్తాయి మీకు. కానీ మాకు మంచిది రావు కదా, వెయిట్ చెయ్యి, ఒక నెల రోజుల టైం కంపల్సరీ తగ్గుతాను నేను. వేరే వాళ్ళకి ఇవ్వవు, ఇలా నాకు చెప్పబట్టి 5-6 years అవుతుంది. తర్వాత నీ ఇష్టం, ఇంకా ఏమైనా చేసుకో. అబ్బా కొన్ని మంచినీళ్ళు తీసుకురావా? అబ్బా బాలు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా నువ్వే. అబ్బా పేషెన్స్ లేదబ్బా, ఆఫీస్ వర్క్ లో బిజీ ఉన్నాను. అవును బాలు, నాకు ఒకటి అర్థం కాదు, నువ్వు వర్క్ చేస్తున్నావు కాబట్టి మీ ఆఫీస్ వాళ్ళు నీకు మనీ పే చేస్తున్నారు, నేను నీ పనులన్నీ చేసి పెడుతున్నా కదా, నువ్వు నాకు మనీ పే చేస్తున్నావా? ఓ అవునా, నేను ఆఫీస్ లో కరెక్ట్ చేయలేదనుకో ఉంచాలా లేదా అని ఆలోచిస్తారు. మరి నీ విషయంలో కూడా నేను ఉంచుకోవాలా లేదా తీసేయాలా, మరి అలా ఆలోచించానా? వాటర్ ఏమైనా చేయాలా? వాటర్ ఒకటి అండి, మీరు నాతోనే ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి రీల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నారా? అబద్ధాలు ఆడద్దు తెలుసా, అబద్ధాలు ఆడితే నరకానికి వెళ్తారంట. అవునా, అలాంటే నువ్వు మొత్తం నిజాలే చెప్తావు, మరి నువ్వే వెళ్తావు? నిజాలు చెప్పే వాళ్ళంతా స్వర్గానికి వెళ్తారంట. అయితే నాకు బెస్ట్ ప్లేస్ నరకమే, అదే నాకు కంఫర్ట్ అండ్ హ్యాపీ ప్లేస్. నువ్వు ఉండవు కదా అక్కడ. పెద్ద మాట అన్నాడు సరాడు. అరే నా పైసలు బై, నేను కష్టపడుతున్నా, సంపాదించుకుంటే ఎంజాయ్ చేస్తా. నా ఫ్రెండ్స్ తోటి నాకు తిరిగే రైట్స్ ఉన్నాయి, నన్ను ఎవరు ఆపలేరు, నన్ను ఆపడానికి రైట్స్ అవ్వలేరు. ఇప్పుడు ఎవరు ఆపుతారో చూస్తా. 5 రోజుల ట్రిప్ వేసిన ఫ్రెండ్స్ తోటి, చూద్దాం. తగ్గించుకుంటే మంచిది. ఎక్కడికేమో లగేజ్ చదువుతున్నా? అరే వెళ్తున్నా, నా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్మెంట్ కి వెళ్తున్నా, ట్రిప్ కి వెళ్తున్నా. నో వన్ స్టాప్స్ మీ. నా కండిషన్స్ ఎవ్వరు పెట్టలేరు, పెట్టదలుచుకోకూడదు కూడా. ఓకేనా? నా లైఫ్ మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నావా? చేసేసుకున్నా, అయిపోయింది, వెళ్తున్నా. ఎంజాయ్మెంట్ 5 days, విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం దేర్. బై. 5 minutes later. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. ఏమండి, ఇప్పుడేమో తలనొప్పి లేస్తే నేను మసాజ్ చేస్తున్నా, పెళ్లికి ముందు మీకు తలనొప్పి లేస్తే ఎవరు మసాజ్ చేసేటోళ్ళండి? అసలు పెళ్లికి ముందు నాకు తలనొప్పే రాకపోయేది. అబ్బా అబ్బా, రోజు ఒక పండు తింటే మంచిదంట అబ్బా, బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుందట, హెల్త్ కూడా మంచిదంట. నువ్వు రోజు ఒక పండు తినబ్బా. ఏంది డైరెక్ట్ పిలిస్తే సరిపోతలేదు ఏంది నీకు? ప్యూరిఫై చేసుకొని మరీ పిలిచాలా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయి. అవునండి, పెళ్లి చేసుకోవడం మంచిదంటారా, చేసుకోకుండా బ్యాచిలర్ గా ఉండడం మంచిదంటారా? పెళ్లి కానోడికి పెళ్లి కావాలనిపిస్తుంది, అదే పెళ్లి చేసుకున్నోనికి బ్యాచులర్ గా ఉండిపోతేనే బాగుండి అనిపిస్తుంది. బాగా వేసేసాడు. ఏం పేరు నీ పేరు? నా పేరు అశ్విని. నా పేరు అశ్విని. అశ్వినియా, ఇంత స్లోగా మాట్లాడుతున్నావు, ఎప్పుడు ఇంతేనా? ఇప్పుడు నీ వాయిస్ ఎప్పుడు ఇంత చిన్నగా వస్తుంది? ఇంత చిన్నగానే మారిన గొంతే ఇంత, నాకు మెల్లిగా మాట్లాడడం రాదు, వింటే విను, లేదంటే చెవులో దూదులు పెట్టుకో. పెళ్లికి ముందే చెప్పొచ్చుగా, లేదంటే మూగమ్మాయినా పెళ్లి చేసుకోవచ్చుగా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒక అమ్మాయి పెళ్ళైనట్టు కనబడాలంటే చేతులకు గాజులు వేసుకోవాలి, నుదుట కుంకుమ పెట్టుకోవాలి, పాపట్లో సింధూర్ పెట్టుకోవాలి, మెల్ల తాళు వేసుకోవాలి, కాళ్ళకు మెట్టలు పెట్టుకోవాలి. మీ అబ్బాయిలకి ఏముంది, ఎలా కనబడతారు? మా అబ్బాయిలు ఎలా కనిపించాల్సిన అవసరం లేదు, మమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది పెళ్ళైనట్టు వీళ్ళకు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. బాగా రెడీ అవుతున్నారు. ఏం లేదు, అట్లా బయటికి వెళ్ళి చల్లగాలికి తిరిగి వద్దామని. అవునా, మీ చల్లగాలి ఆల్రెడీ మార్నింగ్ తెలిసిపోయిందా? నా వైఫ్, నా ఆల్ సొల్యూషన్స్ కి ఓన్లీ వన్ ప్రాబ్లం. సారీ, ఆల్ ప్రాబ్లమ్స్ కి ఓన్లీ వన్ సొల్యూషన్. నీకేం కావాలి చెప్పు? ఫస్ట్ బ్యాంక్ ఉన్న బంగారం తీసుకురా, తర్వాత ఏం కావాలో చెప్పు. కదా నేను పోతాను, నాకు ఇది వద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.